కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినవి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరు ఉండబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా గెలుపు లక్ష్యంగా పనిచేసినప్పుడు కొంతమంది నాయకులకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేకపోయినామని, వారిని మరో రూపంలో వారికి అవకాశాలు కల్పిస్తామని గతంలో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తి ఉన్నది. అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకొని బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఒకానొక చర్చ జరుగుతున్నది. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఇక్కడ విడివిడిగా ఎన్నిక జరిగితే కనుక 2 కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, ఒకేసారి జరిగితే కనుక ఒకటి బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ అనే ఒక చర్చ ఉన్నది. ఒకవేళ 2 ఉంటే కనుక ఈ 2 స్థానాలకు ఎవరిని అభ్యర్థులను తీసుకోవాలి, గవర్నర్ కోటాలో ఉన్న 2 స్థానాలకు ఎవరిని అభ్యర్థులుగా తీసుకోవాలి అనేది ఇవాళ తేలబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే ముందు దీనిపైన క్లారిటీ ఇచ్చి వెళ్తారనేది ఒక చర్చ. ఈ నెల 14న ఆయన మణిపూర్ రాజధాని ఇంపాల్లో మొదలయ్యే రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఢిల్లీకి వచ్చి ఆ తర్వాత వెంటనే స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు పయనమవుతారు. 21వ తేదీ నాడు తిరిగి వస్తారు. ఇవాళ ఈ లోపుగానే ఎవరు ఎమ్మెల్సీలు అనే విషయం తేల్చాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది పార్టీ పరంగా జరిగే ఒక వ్యవహారం. ఇందులో సునీల్ కనుగోలు, దీపాదాస్ మున్షి వీరితో భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని ఉంచాలన్న దానిపైన అధిష్టానం దగ్గర ఇప్పటికే జాబితా ఉన్నది. అందులో పలానా వారైతేనే మొన్న ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పటేల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం ఈ 3 పేర్లు తానే స్వయంగా ప్రస్తావించడం అంటే ఈ 3కి బర్త్ కన్ఫామ్ అయినట్లే. మరొక పేరు ఉన్నది, మరొక స్థానం ఉంటుంది. అది గవర్నర్ కోటాలో అయితే కనుక 2 వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు, కోదండరాం ప్రొఫెసరు, సామాజిక ఉద్యమకారులు. అది ఆయనకు గవర్నర్ కోటాలో సంపూర్ణమైన అర్హత ఆయనకు ఉన్నది. ఇంకెవరికైనా అందశ్రీకి అని ఒక పేరు ఎన్నబడుతున్నది, లేదా ఇంకొకరికి ఒక పేరు ఎన్నబడుతున్నది. అట్లా ఒకటి. రెండవది పార్టీ పరంగా తీసుకున్నప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ లోక్సభ స్థానం ఇవ్వబోతున్నారనేది, అద్దంకి దయాకర్ను 6 మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక చర్చ ఉన్నది. అంటే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పార్టీ పరంగా ఉన్నవారు అద్దంకి దయాకరు, సంపత్ కుమారు, మధుయాస్కి గౌడ్, నిరంజన్, మహేష్ గౌడ్ వీళ్ళ పేర్లు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళతో పాటు మరో ఒక 2-3 నేతలు కూడా ఉన్నారు. బహుశా వారి పేరు కూడా ఉన్నది, వారు కూడా ఆ జాబితాలో ఉన్నారు, అవకాశం వారికి రాబోతున్నది అనే ఒక చర్చ కూడా ఉన్నది. ఇందులో మరి ఎవరికి అవకాశం ఉంది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళల్లో ఓసీలకు ఒక స్థానం ఓసీలకు వెళ్ళే అవకాశం ఉన్నది. లేదా 2 స్థానాలే కనుక ఓసీలకు వెళ్తే ఆ 2 స్థానాలకు ఓసీలకు వెళ్ళిన వాటిల్లో మిగతావి బీసీలకు, ఎస్సీలకు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పిన జాబితాలో అద్దంకి దయాకరు, మధుయాస్కి గౌడు, నిరంజను, మహేష్ కుమార్ గౌడు, శోభారాణి, అనిల్ కుమార్ ఇంతమంది ఉన్నారు. వీరికి కాకుండా తేజాస అధ్యక్షులు కోదండరాం పేరు కూడా వినబడుతున్నది. మొత్తము 7 మంది పేర్లు ఉన్నాయి. ఈ 7 మందిలో అవకాశం వచ్చేది ఎవరికి? 4కి. గవర్నర్ కోటాలో 2కి, ఎమ్మెల్యేల కోటాలో 2కి. ఈ 4కి పక్కాగా వచ్చే అవకాశం ఉన్నది. అద్దంకి దయాకరు ఒకటి, రెండోది ప్రొఫెసర్ కోదండరాం, 3 మధుయాస్ గౌడ్, సంపత్ కుమార్ 2 ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు. అయితే పార్టీకి వారు గడిచిన కొన్నాళ్ళుగా పార్టీకి సేవ చేస్తున్నారు కాబట్టి యాంగిల్లో వచ్చే కనుక ఒక ఎస్సీకి ఒక బీసీకి అవుతుంది. ఇక్కడ మరి 2 ఎస్సీలకు అద్దంకి దయాకర్కు, సంపత్ కుమార్కి ఇస్తే కనుక 2 ఎస్సీలకు ఇచ్చినట్లు అవుతుంది. కాకపోతే 2 ఎస్సీలలో ఒకరు మాల ఒకరు మాదిగా అవుతారు. మరి 2 ఎస్సీలకు తీసుకున్నప్పుడు 2కి సాధ్యమేనా అనే ఒక సందేహం వస్తున్నప్పుడు అద్దంకి దయాకర్కు కొంత స్కోప్ ఇక్కడ కనబడుతున్నది. రెండవది మధుయాస్కి గౌడు, నిరంజను, మహేష్ కుమారు ఇట్లా వీళ్ళు తీసుకున్నప్పుడు బీసీలలో ఆ ఎమ్మెల్సీ కోరుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. మరి వాళ్ళకి ఇస్తారా? ఇక్కడ ఇంకొకటి జగ్గారెడ్డి కూడా మండలి నుంచి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగ్గారెడ్డితో పాటుగా మరికొంత 1-2 నేతలు టికెట్ ఆశించడం తమకు రాలేదనే భావనతో ఉన్నవారు కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. దగ్గర ఒక 12 మంది వరకు నాయకులు 4 స్థానాలకు పోటీ పడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి మధ్యలో ఉన్నవారు మాత్రం పేర్లు వారే చెప్పింది కోదండరాము, అద్దంకి దయాకరు, తర్వాత మరొక 2 నేతలు
వారి పేర్లు రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి వాళ్ళకు కన్ఫామ్గా బర్త్ కన్ఫామ్ అయ్యేటట్టు కనబడుతున్నది. బహుశా అద్దంకి దయాకర్ మంత్రివర్గంలోకి రావడము, కోదండరామును కూడా మండలికి ఇచ్చి మండలి నుంచి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడమా, లేదా ప్రభుత్వంలో మరేదైనా ఆయనకు ఒక హోదానిచ్చి ప్రభుత్వానికి ఆయన సేవలను సంపూర్ణంగా వినియోగించుకునే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే పూర్తి అయిపోయింది. జాబితా ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిపోయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలు వీరితో చర్చ తర్వాత మొత్తం కారణాలు, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం నెగిటివ్ ప్రభావం పడకుండా, వ్యతిరేక ప్రభావాలు రాకుండా సానుకూల అంశాల ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సామాజిక వర్గాల వారిగా, పార్టీని నమ్ముకొని ఉన్న వారిగా ఇన్ని అంశాలను బేస్ చేసుకొని ఆ అవకాశం ఇవ్వాలనే భావనతోని, ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నీ తానై ముందుండి వ్యవహరించారు కాబట్టి రేవంత్ రెడ్డే వీరిని ఎంపికలో చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఇద్దరు నాయకులు అసెంబ్లీ టికెట్ల సందర్భంలో ఒక 2-3 నాయకులు అవి కూడా ఓడిపోయిన స్థానాలని పట్టుబట్టి తెచ్చుకున్న స్థానాలను ఓటమింపాలని అక్కడ పార్టీకి ఇబ్బంది కూడా అయింది. అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి, ఉత్తర తెలంగాణలో 1-2 స్థానాలు అట్లా ఉన్నాయి. వీటిలలో అధిష్టానం కూడా వారి కుటుంబాల నుంచి పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అలాంటి వారి మాట తీసేయకుండా రేవంత్ రెడ్డిని కాదని కూడా కొన్ని స్థానాలు టికెట్ కేటాయించారు. కానీ ఎమ్మెల్సీల విషయంలో జరగడానికి అవకాశం లేదు. ఎందుకనంటే పార్టీ గెలుపులో అత్యంత కీలకంగా ఉన్నది రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, తామే ముఖ్యమంత్రి అభ్యర్థులను చెప్పుకున్న వారు కూడా అనివార్యంగా రేవంత్ రెడ్డి చెప్పిందే వినాల్సి వస్తున్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా కీలకమైన పాత్ర రేవంత్ రెడ్డి ఉండబోతున్నది. బహుశా ఆయన నిర్ణయాన్ని కాదని సీనియర్ నాయకులు కానీ, లేదా టికెట్లు ఆశించే భంగపడిన వారు కానీ, లేదా ఓడిపోయిన వారు కానీ రేవంత్ రెడ్డి మాటను దాటి బయటికి వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి ఇవాళ ఎంపిక చేయబోయే వాటిలలో ఈ 4 స్థానాలకు ఎమ్మెల్యేల కోటాలో ఉన్న 2, గవర్నర్ కోటాలో ఉన్న 2, ఈ 4 స్థానాలకు రేవంత్ రెడ్డి సూచించిన వారే వచ్చే అవకాశం ఉన్నది.